చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి బ్రెడ్, పాలు, పంచదార, జీడిపప్పు, బాదం, పిస్తా, కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పాలను పెట్టుకొని పాలను పొంగొచ్చేదాకా మర్చిపోతున్నామండి. ఇప్పుడు పక్క పొయ్యి మీద బ్రెడ్ని ఫ్రై చేసుకుంటాం. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు బ్రెడ్ని మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేస్తున్నాం. గోల్డెన్ రంగులో రావాలండి. చూడండి, ఇలా రావాలి, ఈ రంగులో రావాలండి. ఇప్పుడు ఇలాగే అన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ రంగులో రావాలండి క్రిస్పీగా. ఇప్పుడు ఇంకా పాలు మరుగుతున్నాయి కదా, కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాం. నీళ్ళైనా పర్వాలేదు, పాలైనా పర్వాలేదండి. కాకపోతే కాచి చల్లార్చిన పాలని కలుపుకోవాలండి. వేడి వేడిగా కలుపుకుంటే ముద్ద కట్టించింది. పాలు మరుగుతున్నాయి కదా, పంచదార వేసుకున్నాం. తీపి ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. పంచదార మొత్తం కరిగిపోవాలండి. నేను కస్టర్డ్ పౌడర్ని నీళ్ళతోనే కలుపుకుంటున్నానండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు చిక్కపడేదాకా కలుపుకోవాలండి. కష్టం వేస్తున్నారండి, కష్టపడాలి. బాగా చిక్కపడాలండి. చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. నేను ఇంట్లో బాదం పాలు పొడి చేస్తున్నాను కదండి, ఇది కూడా కలుపుకుంటున్నాను. నేను గడ్డ కట్టకుండా ఉండడానికి కొంచెం నెయ్యి వేసి పల్చగా చేసుకొని అవి కూడా వేసేద్దాము. చూడండి, దీన్ని కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇంకా చిక్కబడిద్దండి. చూడండి, చిక్కబడుతుంది. ఇంకా చిక్కపడాలండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత చల్లగా సర్వ్ చేసేసుకుందాం. చూడండి, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో బ్రెడ్లని సర్వ్ చేసేసుకుందాం. అన్నీ ఇలా మునిగిపోవాలండి. మరీ ఎక్కువగా మెత్తపడకూడదు, కొంచెం క్రిస్పీగా ఉండాలి. మొత్తం మెత్తపడకుండా ఉండేటప్పుడే తినాలండి. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయిందో. కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుందండి. ఇలా చేసుకొని తినండి, మీ పిల్లలకి పెట్టండి. చూడండి, చల్లగా బ్రెడ్ కస్టర్డ్ అయిపోయిందండి. ఇలా చేసుకొని పెట్టుకోండి పిల్లలకి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇలా చల్లగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుద్దాం.